సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తి పారవస్యంతో మారుమోగాల్సిన విశాఖ మహానగరం 28వ తేదీ సాయంత్రం ట్రాఫిక్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరైంది. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు సుమారుగా 5 లక్షల మంది పైచిలుకు భక్తులు తరలి రావడంతో జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక బెడిసికొట్టింది. పోలీస్ యంత్రాంగం సమన్వయ వైఫల్యం, ట్రాఫిక్ నిర్వహణలో నిర్లక్ష్యం కలిసి విశాఖ మహానగరాన్ని దాదాపు 6 గంటల పాటు స్తంభింపజేసింది. కేవలం ఈ సమస్య గిరి ప్రదక్షిణ జరిగిన మార్గాలే కాదు, వైజాగ్ సిటీలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. గిరి ప్రదక్షిణలో భక్తులతో పాటు ప్రధాన రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించి తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలోని సత్యం జంక్షన్, మద్దిలపాలెం, ఇసుకతోట, వెంకోజీపాలెం, హనుమంతవాక, మారికోల్స జంక్షన్ల వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా గురుద్వారా, సీతమ్మధార, మర్రిపాలెం, వేపకుంట, సింహాచలం జంక్షన్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్లో చిక్కుకున్న చంటి పిల్లలు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి వాహనాలతోనే రోడ్లపై నిలిచి ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎమర్జెన్సీ సర్వీసెస్కి వెళ్తున్న అంబులెన్సులు సైతం ట్రాఫిక్లోనే నిలిచిపోవడం జిల్లా యంత్రాంగ వైఫల్యాన్ని స్పష్టంగా చూపించింది. మధురవాడ వైపు వెళ్లే రహదారులను పోలీసులు హఠాత్తుగా నిలిపివేయడంతో ఐటీ హిల్స్కి వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రధాన రహదారులు మూసివేయడంతో ప్రయాణికులు ఇంటీరియర్ అంటే సమీప కాలనీల రోడ్ల వైపు మళ్లారు. దీనివల్ల నివాస ప్రాంతాలు కూడా వాహనాల ధ్వనులతో రద్దీగా ఊపిరాడకుండా మారాయి. ప్రతి ఏటా వేలాది మంది పోలీసులను మోహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపిస్తోంది. ఈ ఏడాది విశాఖ వ్యాలీ జంక్షన్ నుండి మద్దిలపాలెం వరకు NH16 రెండు వైపులా ట్రాఫిక్ని పూర్తిగా నిలిపివేయడం ఒక పెద్ద లాజిస్టిక్ తప్పిదంగా మారింది. జాతీయ రహదారిని మూసివేస్తే ప్రత్యామ్నాయంగా నగరంలో అంత పెద్ద సంఖ్యలో వాహనాలను తట్టుకునే రోడ్లు లేవు. అలాగే లక్షలాది మంది అంచనాను అందుకోలేకపోవడం మరో లోపంగా కనిపిస్తోంది. ప్రతి ఏటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పోలీసులు వేసే అంచనాలు పాత డేటా ఆధారంగా ఉంటున్నాయి. అప్పటికప్పుడు వచ్చే రద్దీకి అంటే రియల్ టైం క్రౌడ్ కంట్రోల్ అనుగుణంగా మారడం లేదు. అదేవిధంగా సమన్వయ లోపం, పార్కింగ్ ప్రణాళిక కూడా మరో లోపంగా కనిపిస్తోంది. ప్రైవేటు వాహనాల పార్కింగ్ను ప్రధాన వేదికకు 4-5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు నడుస్తూ రోడ్లపైకి రావడం, మరోవైపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ప్రతి ఏటా జరిగే గిరి ప్రదక్షిణకు ప్రతిసారి కూడా ఈ విధంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం ఒక విధంగా జిల్లా యంత్రాంగానికి పెద్ద సమస్యగా మారుతుంది. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే డెడికేటెడ్ గిరి ప్రదక్షిణ ట్రాక్ అంటే భక్తుల కారిడార్ ప్రత్యేకంగా ఉంటే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు నడవడానికి శాశ్వతమైన లేదా ఆ 2 రోజులు ప్రత్యేకంగా బారికేడ్లతో కూడిన వాకింగ్ లేన్ కేటాయించాలి. జాతీయ రహదారి మొత్తాన్ని మూసివేయకుండా కేవలం ఒక పక్క లేన్ను మాత్రమే భక్తులకు ఇచ్చి మిగిలిన లేన్లో వాహనాలను అనుమతించాలి. అలాగే ఆనందపురం, అగనంపూడి, పెందుర్తి అవతల వంటి నగర శివారులోనే పెద్ద ఎత్తున శాటిలైట్ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి. అక్కడ నుండి భక్తులను సింహాచలానికి ఉచిత ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే చేరవేయాలి. దీనివల్ల నగరంలోకి వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు రాకుండా నిలిపివేయచ్చు. ఇంకా కేవలం పేపర్లో ప్రకటనలు ఇవ్వడం కాకుండా ట్రాఫిక్ పోలీసులు గూగుల్ మ్యాప్స్, యాపిల్ మ్యాప్స్ సంస్థలతో ముందే టైఅప్ అవ్వాలి. ఏ రోడ్డు మూసి ఉందో ఆ యాప్స్లో లైవ్లో చూపిస్తే సామాన్య ప్రజలు ఆ మార్గాల్లోకి రాకుండా ముందే అలర్ట్ అవుతారు. భక్తి అనేది ప్రజల నమ్మకం, కానీ అది సామాన్యుల ప్రాణాలకు ఇబ్బందిగా మారకూడదు. కేవలం ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే పోలీసింగ్ కాదు, ట్రాఫిక్ను సులభతరం చేయడం నిజమైన మేనేజ్మెంట్. జీవీఎంసీ, విశాఖ పోలీస్ మరియు ఆలయ బోర్డు సంయుక్తంగా ఒక శాశ్వత ఉత్సవ ట్రాఫిక్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తేనే భవిష్యత్తులో ఈ కష్టాల నుండి వైజాగ్ నగరానికి విముక్తి లభిస్తుంది.